బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసు అంశం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే మైనర్ పై అఘాయిత్యం చేశాడని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన పేట్ బషీర్బాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భగీరథ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే బండి భగీరథ్ కేసుని సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. రేపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగేటువంటి ఈ మీటింగ్ కి కేటీఆర్, హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ మీటింగ్ లో బండి సంజయ్ కుమారుడి అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం కూడా కనబడుతోంది. సో బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ బాలిక పైన తాను తాగేటువంటి కూల్ డ్రింక్ లో మత్తు పదార్థాలు వేసి ఆ అమ్మాయి పైన డిసెంబర్ 31న అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా ఆ ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారితంగా పోక్సో కేసు నమోదైంది. సో నిన్న ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత మహిళా నాయకురాలు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ధర్నా చేసి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని చెప్పి పెద్ద మొత్తంలో ఆందోళన కూడా చేపట్టారు. బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ వినబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. రేపు కేసీఆర్ సభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఈ అంశం పైన మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ అయితే ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పటికప్పుడు ఈ విషయం పైన కీలకమైన అప్డేట్స్ ని, చాలా సంచలనమైన విషయాలను బయటపెడుతున్నారు ఆయన. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. విపరీతంగా మానసికంగా వేధించడం, ఈ అమ్మాయి మీద 3 సార్లు అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు వస్తున్న సమాచారం. ఒకసారి మొయినాబాద్ ఫామ్ హౌస్లో, ఇంకొకసారి హైదరాబాద్కు ఉత్తర దిశలో ఉండే ఒక కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర బేస్మెంట్ ఏరియాలో అత్యాచార యత్నం చేసినట్టుగా, అదేవిధంగా నానక్రామగూడలో కూడా అత్యాచార యత్నం చేసినట్టుగా మాకు సమాచారం వస్తున్నది. విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. మాకుండే సమాచారం మేరకు ఈ అమ్మాయి తల్లి ఈ ఆధారాలన్నిటితోని నిన్న పేట్ బషీరాబాద్కు అమ్మాయి తల్లి ఇద్దరు పోయినరు. మరి పోలీసుల గుండె ఎందుకు కరగలేదో నాకైతే తెలియదు. 3 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే డిసెంబర్ 31 నాడు రాత్రి, అంటే ఆ సంవత్సరానికి అదే చివరి రోజు, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే రాత్రి వాళ్ళు తాగే డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్ళి మైనర్ అయిపోయిన తర్వాత, మేజర్గా అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిండంట సాయి భగీరథ్. సో ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదన్న వెంటనే ఆ అమ్మాయి 2 సార్లు, ఒకసారి చిందంట, 2 సార్లు చేయి మీద గాజు పెంకుతోని గాయాలు కూడా చేసుకున్నదంట. ఇది నాకు వస్తున్న సమాచారం. తప్పైతే సైబరాబాద్ పోలీసు వాళ్ళు చెప్పాలి. బికాస్ వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మై ఓన్ సోర్సెస్. నాకుండే విశ్వసనీయ వర్గాల మేరకు నాకు వచ్చిన సమాచారం. ఇది తప్పైతే మీరు తప్పని చెప్పాలి. సో ఈ అమ్మాయి ఒక కామన్. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాలు చెప్తున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆ అమ్మాయి పైన డిసెంబర్ 31న ఆమె తాగేటువంటి కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఆ అమ్మాయిపై అఘాయిత్యం జరిగింది. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని ఒక ఇంట్లో బేస్మెంట్ దగ్గర కూడా ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నానక్రామగూడలో కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇవన్నీ తట్టుకోలేక ఆ అమ్మాయి బలం మరణానికి కూడా ప్రయత్నం చేసింది. 2 సార్లు చనిపోదాం అనుకుంది. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడింది. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
కుమారుడే ఈ రకంగా చేశాడు అని చెప్పి డైరెక్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ రియాక్ట్ అవుతున్నారు. ఒక విజువల్స్ మనం చూస్తున్నాం. సో నిన్న పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ఎదుట డీజీపీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి గల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ధర్నా చేపట్టింది, ఆందోళన చేపట్టారు. సో డీజీపీ కార్యాలయం ముట్టడించారు. డీజీపీ కార్యాలయం దగ్గర కూర్చుని బైఠాయించి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి నిన్న డీజీపీ కార్యాలయం దగ్గర ఆందోళనకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్, డీజీపీ కార్యాలయం దగ్గర ఆందోళన జరుగుతోంది. నిన్న ఇదే సమయంలో ఆందోళన చేపట్టి బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఓవైపు మోడీ వస్తూ ఉంటే బండి సంజయ్ కుమారుడు ఈ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన్ని విచారించాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అక్కడ ఆందోళన చేపట్టింది. ఒకసారి ఈ వరుస సంఘటనల పైన నిన్న మోదీ సభలోనే ఏకంగా బండి సంజయ్ కంటతడి పెడుతూ ఆయన కూడా కొన్ని సెన్సేషనల్ మాటలు మాట్లాడుకొచ్చారు. బండి సంజయ్ ఏం మాట్లాడారో చూద్దాం. కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారత